ఉన్నాయి. ఈ 176 వచనాల సారాంశం ఒకటే, ఏమిటంటే దేవుడు వాక్యమై ఉన్నాడని, ఆ వాక్యమైన దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే తమ హృదయములోనికి వాక్యమైన దేవుని ఆహ్వానిస్తారో వారి జీవితాలను ఆయన ఫలభరితంగా మారుస్తాడని, వారి జీవితాల్లో ఆయన అద్భుత కార్యాలు ఎన్నో జరిగిస్తాడని ఈ 119వ కీర్తనలో 176 వచనాలు సారాంశం అది. అయితే ఒకేసారి ఇవన్నీ కూడా మనం ధ్యానించడం అనేది మీకు అర్థం కాదు కనుక ఇందులో ఉన్నటువంటి వాక్యమైన దేవుని చిత్తం, వాక్యమైన దేవుణ్ణి కలిగిన వారు పొందుకునే ఆశీర్వాదాలు మరి మనము ధ్యానించవలసిన వారం విన్నాం కనుక ఈ కీర్తన భాగాన్ని సుమారు 11 భాగాలుగా విభజించి ధ్యానించబోతున్నాం. స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. ఈనాడు మొదటి వచనం నుండి 16వ వచనం వరకు ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క 16 వచనాల్లో ఇక్కడ రాగాలు, ఎందుకు కీర్తన అంటేనే రాగాలు అనగా ఏ రాగం మీద, ఏ ట్యూన్ మీద ఈ కీర్తన పాడబడిందో అవి పైన రాశారు. స్తోత్రం చెల్లిందామండి. కనుక అది కాదు మనకు కావాల్సింది, ఈ వాక్యాల్లో ఉన్న సారాంశాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. దయతో మనసు పెట్టండి. మరి ఉదయం నుంచి కూడా ఈ కుక్క ఎవరిదో కానీ తెగ కలవర పెడుతుంది మందిరంలోకి వచ్చి. ఎవరిదమ్మా? మరి కట్టేసి రావాలి, నువ్వు కూడా తెచ్చుకుంటే ఎలాగమ్మా? నీ కూడా వచ్చేది కట్టేసి రండి, వచ్చినప్పుడు కూడా తేకండి, మీకోసం ఎతికేస్తుంది అది. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతిందామా. ఎందుకంటే గేట్ వేసేస్తే కుక్క రాదని గేట్ వేస్తే వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారు. పాస్టర్ గారు ఏంటి టైం అయిపోయిందని గేట్ వేసేసాడా అని చేసి అక్కడి నుంచి కొన్ని చాలా రిపోర్ట్లు వస్తున్నాయి కనుక గేట్ తెరిచే ఉంచుతున్నాం. మరి కొత్త లంకలో, పెద్ద కొత్త లంకలో పాస్టర్ గారు అలాగే ఆయన ఉన్నంతకాలము సమయం అయినప్పటికీ 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు లోపు వచ్చిన వాళ్ళే మందిరంలోనికి, 10 గంటల తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరికి గేటు తీసేవారు కాదండి. కొత్త లంక సరేళ్ళ ఇస్సాక్ గారని ఆయన ప్రభు సంధికి వెళ్ళిపోయారు. వారు బెడ్లు చేస్తున్నారు, వాళ్ళు గేట్లు తెరిచే ఉంటున్నారు. ఇంకా ఎప్పుడేదో అప్పుడు రండి, ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు వెళ్ళిపోండి. మేము తెరిచేస్తున్నాం, ఎందుకంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. క్రమం నేర్పుదామంటే అర్థం చేసుకోలేకపోతున్నారని ఇంకా మీ చిత్తానికి మీ ఇష్టానికి అప్పగించి గేటు తెరిచే ఉంచుతున్నాం. స్తోత్రం చెల్లించండి. మంచిది ప్రియులారి. 16 వచనాల సారాంశం ఏమిటంటే, వాక్యమైన దేవుడు మన హృదయములోకి ఆహ్వానిస్తే ఈ పాపలోకములో పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించగలము అనేది ఈ 16 వచనాల యొక్క సారాంశం అండి. కనుక మనం ఆరాధిస్తున్న దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. అనగా వాక్యాన్ని మన హృదయములోనికి స్వీకరిస్తే ఆ వాక్యమే ఈ పాపలోకములో మనలను పరిశుద్ధులుగా నడిపిస్తుంది. నమ్మిన వారు స్తోత్రం చెబుతారండి. కనుక చాలామంది వాక్యం వింటారు కానీ హృదయములోనికి స్వీకరించరండి. ఈ పాపలోకములో మనం పాపం చేయకుండా ఉండాలంటే దేవుని వాక్యమును హృదయములో దాచుకోవాలి, వాక్యాన్ని స్వీకరించాలి. అలా స్వీకరించినప్పుడు ఈ పాపలోకములో మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలము అని ఈ వాక్యాల యొక్క సారాంశం అండి. ప్రియులారా, ఆది మానవుడైన ఆదామవ్వలో కూడా దేవుడు అదే మాట చెప్పాడు. ఇదిగో మీకు ఒక చక్కని తోటను సిద్ధపరిచాను మీరు ఉండడానికి. దానికి ఏదేను అని పేరు పెట్టారు. ఏదేను అనగా దేవుడు సిద్ధపరిచిన తోట. ఇందులో సమస్త వృక్ష ఫలాలు మొలిపించాను. ఆ ఫలాలు చూడడానికి రమ్యంగా ఉన్నాయి, తిన్నాక రుచిగా ఉంటాయి. ఆ ఫలాలను మీరు తింటూ ఈ యొక్క ఏదేను తోటను ఏలుబడి చేయండి అని దేవదేవుడు ఏదేను తోటలో ఆదామమ్మలను ఉంచారు.
ఆ ఉంచిన తర్వాత మరొక మాట చెప్పారు, ఇదిగో ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలం నిర్భయముగా తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్నది చూసారా, ఆ కనపడే వృక్ష ఫలం తినకండి, అది మంచి చెడులను తెలివినిచ్చే వృక్షం. ఆ వృక్ష ఫలం మీరు తింటే నిశ్చయముగా చస్తారు అని చెప్పాడు. అంటే నాకు దూరం అయిపోతారన్నాడు, శాశ్వతంగా దూరం అయిపోతారన్నాడు. అనగా చనిపోయిన వారు మనకు శాశ్వతంగా దూరం అయిపోతారండి. స్తోత్రం చెల్లించండి అందరూ అని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన మాటను వారు అతిక్రమించారండి. ఏ వృక్షఫలమైతే దేవుడు తినొద్దన్నాడో అదే వృక్షఫలాన్ని తినడం వల్ల ఆ చెడుగు అనేది మానవుల్లో ప్రవేశించి ఆ చెడుగు మానవుడిని పాపిగా మార్చింది. పరిశుద్ధుడైన దేవునితో పాపైన మానవుడు నివసించలేడు. కనుకనే ఆ దేవదేవుడు ఈ పాపముతో నిన్న మానవుడిని ఏదేను తోట నుంచి త్రోసివేశాడని బైబిల్ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. ఆదికాండం 3:17 చదివితే అక్కడ అంటాడు, ఆదామా నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తిన్నావు గనుక నీ నిమిత్తము ఈ నేలను నేను శపిస్తున్నాను. నువ్వు ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తింటావు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది. పొలములోని పంట తింటావు. నువ్వు నేలకు తిరిగి చేరే వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తింటావు. స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆది మానవుని ద్వారా లోకానికి శాపం వచ్చి పడింది. ఆది మానవుడు పాపిగా మిగిలిపోయాడు. ఈ పాపిగా మిగిలిపోయిన మానవుణ్ణి పరిశుద్ధుడిగా మార్చాలని, శాపగ్రస్తమైన లోకాన్ని ఆ మానవుని ద్వారా విమోచించాలని ఆ దేవదేవుని యొక్క ఉద్దేశం అండి. అందుకే ఆది నుండి కూడా దేవదేవుడు మానవులతో మాట్లాడుతూనే వస్తున్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు చదివినట్లయితే అక్కడ ఉంది, పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా కూడా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని, ఆ కుమారుడు సమస్త సృష్టికి కారణభూతుడని అక్కడ లేఖన భాగాల్లో రాయబడింది. స్తోత్రం చెబుతారు అందరూ. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు మానవులతో మాట్లాడడం మానలేదు. మానవుడు దేవునికి దూరం అయిపోయినా కానీ, దైవ సన్నిధికి దూరం అయిపోయినా కానీ, పాపముతో పట్టబడినా కానీ, పాపైన మానవుడితో పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడడం మానలేదండి. ఎందుకో తెలుసా? ఈ మానవులను తన రూపములో తన పోలికలో తన కొరకే చేసుకున్నాడు దేవుడు. కనుక ఈ మానవుడంటే ఎంత ప్రేమో దేవునికి. అందుకే రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని రాస్తాడు. ఆ ప్రేమకు అవధులు లేవు, అంతులేని ప్రేమ, అగాపే ప్రేమ అని రాశారు. స్తోత్రం చెబుదామండి. కనుక మానవుల పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి దేవుడి మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడు ఆది నుండి కూడా. ప్రియులారా, ఎవరైతే ఆయన మాట విని ఆయన వైపు తిరుగుతారో వారిని పాపస్థితి నుంచి విడిపించి పాపలోకములో పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వాలని, తద్వారా ఈ పాపులైన మానవులందరినీ కూడా రక్షించాలని దేవుని ఉద్దేశం అండి. అందుకే ఆది నుండి దేవుడు మానవాళితో మాట్లాడుతూనే వస్తున్నాడు. హల్లెలూయా. మాట్లాడుతూనే వస్తున్నాడు. కనుక బైబిల్ చరిత్ర మనం తిరిగేస్తే ప్రియులారా, ఈ రీతిగా అనేక మందితో మాట్లాడుతూ వచ్చాడు. ఎవరైతే ఆయన మాట విని ఆయనకు అప్పగించుకున్నారో వారిని పాపలోకములో పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చాడు.
అయితే ప్రియులారా, మరి నిష్కల్మష యుగం అనంతరం మనస్సాక్షి యుగం. నిష్కల్మష యుగం అంటే ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించక ముందు ఉన్న యుగాన్ని నిష్కల్మష యుగం, కల్మషం లేని యుగం అన్నారు. ఎప్పుడైతే మానవులోనికి పాపం ప్రవేశించిందో తర్వాత దేవుడు మనస్సాక్షి యుగాన్ని ప్రారంభించాడు. అనగా మానవుని యొక్క మనస్సాక్షిని తెరిచాడు. ఎందుకంటే ఈ మానవుడు చేసే కార్యాలు ఆ మనస్సాక్షి ఆ మానవుడికి తెలియజేసేలాగా, ఎవరో మనస్సు వారికే సాక్ష్యం చెప్పేలాగా, ఇది చేయకూడదు ఇది చేయాలని చెప్పేలాగా మనస్సాక్షిని తెరిచాడు దేవుడు. దాన్ని మనస్సాక్షి యుగం అన్నారు. ఆ మనస్సాక్షి యుగములో దేవుడు నోవాహు అనే భక్తునితో మాట్లాడాడు. ఆ భక్తుడు దేవుని మాటకు లోబడ్డాడు, దేవునికి అప్పగించుకున్నాడు కనుక దేవుడు చెప్పిన ప్రకారంగా ఓడను నిర్మించి తన కుటుంబం అంతా కూడా భయంకర జలప్రలయం నుంచి రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. ఆ మనస్సాక్షి యుగం తర్వాత దేవుడు మానవ మరణ యుగాన్ని ప్రారంభించాడు. ఆ మానవ మరణ యుగములో అబ్రాహాము అనే వ్యక్తిని దేవుడు దర్శించాడు. అబ్రాహాము అనే వ్యక్తిని దేవుడు దర్శిస్తే అబ్రాహాము తనతో మాట్లాడిన దేవునికి అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న అబ్రాహాముని దేవుడు అబ్రహాముగా మార్చి ఆ దేవదేవుడు అబ్రాహాముని పాపలోకములో పడిపోకుండా చెడిపోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చి నడిపించాడు. ఆ అబ్రహామునకు దేవుడు సంతానమిచ్చాడు. అబ్రాహాము శారాలను దీవించి దేవుడు ఇస్సాకు అనే బాలుడిని ఇచ్చాడు, వాగ్దాన పుత్రుడిని ఇచ్చాడు. వాగ్దాన పుత్రునికి తన యొక్క భార్యను దేవుడిచ్చాడు. ఆ వాగ్దాన పుత్రుడికి దేవుడిచ్చినటువంటి భార్యను అనగా రిబ్కాను దేవుడు దీవించి ఆ రిబ్కా గర్భములో 2 జనపదాలను ఉంచాడు. దేవుని స్తోత్రం. ప్రతిదానికి రెఫరెన్స్ చూపిస్తే 4 అవ్వచ్చు 5 అవ్వచ్చు కనుక నేను ఎన్నోసార్లు విన్న వాక్యాలే మీరు మళ్ళా నేను జ్ఞాపం చేస్తున్నాను, అర్థం చేసుకోండి. కనుక రిబ్కా గర్భంలో 2 జనపదాలు ఉన్నాయట. ఆదికాండం 25వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉందండి. 25వ అధ్యాయం 22 మనం చదివినట్లయితే రిబ్కా కడుపులో గర్భములో ఉన్న 2 కవల పిల్లలు పోరాడుకుంటుంటే ఆ రిబ్కా అంట ఆ బాధను భరించలేక దేవునికి ప్రార్థన చేసిందంట. చదవండి త్వరగా. ఎందుకంటే ఎవరైతే దేవుని మాట విని ఆ మాటలు హృదయములోకి చేర్చుకున్నారో వారే దేవుడు చెప్పిన రీతిగా నడుచుకున్నారు. ప్రతి విషయములో దేవునికి ప్రార్థన చేశారు. రిబ్కా కూడా దేవుని మాటలు విన్నది, దేవుని మాటలు హృదయములో ఉంచుకున్నది కనుక తన గర్భములో పెరుగుతున్న పోరాటాన్ని భరించలేక ఆ దేవునికే మొరపెట్టిందంట. ఆ దేవుడు చెప్పాడు, అమ్మా నీ గర్భములో 2 జనపదాలు ఉన్నాయి, 2 రకాల జనాంగం వస్తున్నారు, 2 కౌల పిల్లలు ఉన్నారు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగుతాడని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెల్లిందామండి. ఆ మాట రిబ్కా మనస్సులో దాచుకుందండి భద్రంగా. 2 బిడ్డలు పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు. ఈ విషయము ఇస్సాకుకు తెలుసు, రిబ్కాకు తెలుసు. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగుతాడనే సంగతి తెలుసు వారిద్దరికి. స్తోత్రం చెబుదామండి. దేవుని మాట హృదయములో భద్రపరుచుకున్నారు కనుక 2 బిడ్డల పట్ల దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురు చూశారండి. 2 పెద్దవారైన తరువాత ప్రియులారా 28వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చదివితే యాకోబును అనగా చిన్నవాడైన యాకోబును తండ్రి అయిన ఇస్సాకు పిలిచి ఇస్సాకుతో మాట్లాడిన మాటలున్నాయి ఇక్కడ. బాబు నీవు ఈ కానాను స్త్రీలో ఎవరిని వివాహం చేసుకోవడానికి వీలు లేదు నువ్వు. ఎందుకంటే నీవు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నీ మేనమామ వారు ఉంటున్నటువంటి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోవాలి, విజయాన్ దేశానికి వెళ్ళిపోవాలి, పద్దనరాము వెళ్ళిపోవాలి. పద్దనరాములో మీ తల్లి యొక్క సహోదరుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోయి వారి బిడ్డలు వివాహం చేసుకోమని చెప్పాడు ఇస్సాకు. చెప్పడమే కాకుండా ఇస్సాకు తండ్రి అయిన ఇస్సాకు యాకోబుని దీవించాడండి. అక్కడ ఏమని దీవించాడో చదవడం త్వరగా. తండ్రి అయిన ఇస్సాకు తన చిన్న కుమారుడిని దీవిస్తున్నాడండి. ఎందుకంటే ఇస్సాకుకు తెలుసు
ఈ యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని. దేవునికి స్తోత్రం. యాకోబును దేవుడు బహుగా హెచ్చించబోతున్నాడని, యాకోబు ద్వారా దేవుని యొక్క బిడ్డలు లోకానికి రాబోతున్నారని ఇస్సాకుకు తెలుసు, రెబెకాకు తెలుసు. అందుకే యోసేపు కంటే ముందు యాకోబును దీవించాలని, ఇస్సాకు తన తండ్రి ఇచ్చిన అబ్రహాము ఇచ్చిన ఆశీర్వాదాలు యాకోబుకు చెందాలని రెబెకా ప్రయాసపడింది. ఇస్సాకు కూడా యాకోబుని దీవించాడు. దేవుని స్తోత్రం చెబుదాం. కారణం ఒకటేనండి, దేవుని మాటలు విని వారి హృదయంలో భద్రం చేసుకున్నారండి. దేవుని ఏర్పాటులో యాకోబు ఉన్నాడనే సంగతి వారికి తెలుసు. అందుకే యాకోబును దేవుడు దీవించడం ప్రారంభించాడు. పద్దనరాం వెళ్ళిపోయిన యాకోబును దేవుడు దర్శించి తను ఆశించినటువంటి స్త్రీని వివాహం చేసుకునేలాగా చేశాడు. భార్యలనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, సంపదనిచ్చాడు. అన్నీ కూడా లోకాశీర్వాదాలను ఇచ్చిన తరువాత యాకోబుతో దేవుడు మాట్లాడంటాడు, నువ్వు బయలుదేరి మళ్ళా నీ తండ్రి ఇంటికి కానాను దేశం వెళ్ళిపోవాలన్నాడు. స్తోత్రం చెల్లించండి అందరూ. నువ్వు బయలుదేరి వెంటనే కానాను దేశం వెళ్ళిపోవాలని చెప్పాడు. దేవుని మాటకు లోబడి ఆ రాత్రికి రాత్రే యాకోబు, రాహేలు, లేయాలు వారికి ఇచ్చిన బిడ్డలందరితో, సంపదతో, పనివాళ్ళతో కలిసి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతున్నారట కానాను దేశం వైపు. వెళ్ళిపోతున్నప్పుడు ఎబ్బేకు దగ్గరికి వచ్చినప్పటికీ యాకోబుకు ఒక ఆలోచన వచ్చిందండి. లోకాశీర్వాదాలన్నీ దేవుడు నాకు ఇచ్చాడు, మాట ఇచ్చిన దేవుడు నన్ను దీవించాడు, సమృద్ధినిచ్చాడు. అయితే ఆయన నా బ్రతుకును మార్చకుండా, నా బ్రతుకులో మార్పుని పొందకుండా నా యొక్క సహోదరునికి నేను ఎదుర్కోలేను. దేవుని స్తోత్రం అని తెలుసుకుని ఆ యొక్క దేవదేవుని యొక్క పాదాల చెంత కనిపెట్టి ప్రార్థించాలని ఆశతో ఎబ్బేకు రేవు వద్ద ఒంటరిగా మిగిలిపోయాడంట. సంపదను, పిల్లలను, భార్యలను, పనివాళ్ళను రేవు దాటించి పంపించేశాడు. ఈయన ఒంటరిగా మిగిలిపోయి రాత్రంతా కూడా దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు తన దూతను పంపించాడటండి. ఆ దూత పాదాలు పట్టుకుని నన్ను దీవించే వరకు నిన్ను నేను విడిచిపెట్టనంటున్నాడు యాకోబు. ఏ దీవునిది? లోకాశీర్వాదాలను దేవుడు ఇచ్చేశాడు, కానీ నా బ్రతుకులో మార్పు రావాలి. హల్లెలూయా. నా జీవితం మారాలి. నాను యాకోబుగా కాదు ఉండడం, మోసగాడిగా కాదు, మంచివాడిగా నన్ను మార్చాలని, ఇవన్నీ నా జీవితాన్ని మార్చమని మార్చే దేవునికి మొరపెట్టాడంట. అప్పుడు దేవదూత మాట్లాడుదంటారు, నీ పేరేంటో చెప్పు అన్నాడు. యాకోబుని అన్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలే. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. ఆదికాండం 32:28 ఉంటుందన్నమాట. దయతో ప్రియులారా వినండి దయతో, అదంతా మీకు చెప్పిన చరిత్రే. కనుక యాకోబును దేవుడు దీవించాడు. యాకోబును దేవుడు దీవించి అప్పటికే 12 మంది సంతానం ఇచ్చాడు. 12 మంది కుమారులు, ఒక కుమార్తెని ఇచ్చాడు. అప్పటికే దేవుడు అంటున్నాడు, ఇక మీదట నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఎందుకంటే నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక మీదట నువ్వు ఇశ్రాయేలే అన్నాడు. అంటే నువ్వు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలవు, నువ్వు దేవుని బిడ్డవు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలుగా నువ్వు ఉంటావు. నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదన్నాడు. ఆ రీతిగా దేవదేవుడు తన కొరకు ఇశ్రాయేలీయులు అనబడే 12 గోత్రాల ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ 12 గోత్రాల వారితో దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. ఆ 12 గోత్రాల వారు దేవుని ప్రజలండి, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలండి, లోకములోంచి ప్రత్యేకపరుచుకున్న ప్రజలండి. ఆ ప్రజలతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ ప్రజలతో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. వారిని విస్తరింపచేయడానికి ఇష్టపడ్డాడు ప్రియులారా. అయితే దేవుడు వారితో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ 12 మందిలో ఒకడున్నాడు 11వ వాడు.
ఆ 11వ వాడిని యాకోబు, అనగా ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు మరి అతి ప్రీతిగా ప్రేమించేవాడు, అందరికంటే ఎక్కువగా ప్రేమించేవాడంట. చిన్నవాడు బెన్యామీన్, 12వ వాడు, 11వ వాడు యోసేపు. యోసేపును వారందరికంటే బహుగా హెచ్చిస్తానని యోసేపుకే దేవుడు బాల్య దినములందే దర్శనాలు ఇచ్చాడు. యోసేపు మనసులో ఉన్న మాటను యోసేపు తల్లిదండ్రులకు, బిడ్డలకు, అనగా అన్నగారులకు కూడా తెలియజేశాడండి. తండ్రికి సహోదరులు కూడా తెలియజేశాడు. అయితే తండ్రి మనసులో పెట్టుకున్నాడు యాకోబు, కానీ అన్నలైతే అసూయపడ్డారండి. ఎందుకంటే మాకంటే నువ్వు గొప్పవాడే కాబోతున్నావా, మేమందరము నీకు లోబడాలా, ఇవి నువ్వు చెప్తే మీ వినాలా అని చెప్పేసి మరి యొక్క యోసేపును అన్నలు నీరు లేని గోతులో త్రోసేశారని, తర్వాత మరలా గోతులోంచి తీసి ఇస్మాయిల్ అనగా వ్యాపారస్తులు, ఐగుప్తుకు పోతున్న వ్యాపారస్తులకు అమ్మేశారని, వారైతే యోసేపును ఐగుప్తుకు తీసుకువెళ్ళి అక్కడ ధనవంతుడైన పోతేపరికి అమ్మేశారని, పోతేపరి ఇంట్లో యోసేపు పనివాడిగా ఉంటున్నాడని, యోసేపు ఎప్పుడైతే పోతేపరి ఇంట్లో పనివాడిగా చేర్చబడ్డాడో నాటి నుంచి పోతేపరి కుటుంబం అంచెలంచెలుగా అభివృద్ధి చెందిందని, హల్లెలూయా, బహుగా అభివృద్ధి చెందిందని అది ఎరిగిన పోతేపర్ తన ఇంటంతట మీద యోసేపును అధికారిగా నియమించాడని, దేవుని స్తోత్రం. అయితే పోతేపర్ భార్య యోసేపుతో పాపం చేయడానికి ప్రేరేపించినా కానీ యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడని, తద్వారా పోతేపర్ భార్య యోసేపు మీద నేరం మోపి చెరసాలకు జైలుకు అప్పగించిందని, జైల్లో కూడా దేవుడు యోసేపుతోనే ఉన్నాడని, దేవునికి స్తోత్రం. జైలు అధికారి కూడా జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరి మీద యోసేపుకు అధికారిగా నియమించాడని, అంతేకాకుండా చెరసాలలో ఉన్నటువంటి యోసేపును దేవుడు విడిపించి ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా చేశాడని, హల్లెలూయా. ఇదంతా ఎలా జరిగిందంటే దేవుని మాట విన్న వారు ఆ మాటను హృదయములో భద్రం చేసుకున్నారండి. యోసేపు హృదయములో దేవుని మాటలు ఉన్నాయి, దేవుని వాక్యమును భద్రం చేసుకున్నాడు యోసేపు. కనుక ప్రతి విషయములో దేవునికే ప్రార్థన చేశాడు, ప్రతి విషయములో దేవుని వైపే చూశాడు, ప్రతి విషయములో దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. కనుక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా, ఎంతమంది నిందలేసిన, అవమానపరిచినా, చివరికి దేవుడు ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా యోసేపును హెచ్చించాడు, హల్లెలూయా. అంటే దేవుని వాక్యం మన హృదయములు ఉంటే ఆ వాక్యమైన దేవుడు మనల్ని ఆదరిస్తాడో, ఆదుకుంటాడో, ఎంతగా హెచ్చిస్తాడో రాయబడి ఉందండి లేఖన భాగాల్లో. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. అయితే యోసేపు ఐగుప్తు దేశములో అధికారిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్న దినాల్లో కానాను దేశంలో కరువు వచ్చిందంట. యాకోబు తనకున్న బిడ్డలందరూ కరువుతో అల్లమటించిపోతున్నారు. అలాంటప్పుడు యాకోబు అన్నాడట బిడ్డలను పిలిచి, అనగా యోసేపు అన్నలను పిలిచి అన్నాడటండి, మీరు ఐగుప్తుకు వెళ్ళి ధాన్యాన్ని కొనుక్కురామని పంపాడటండి. వెళ్ళారు. అక్కడ ఐగుప్తులో యోసేపే ప్రధానమంత్రిగా ఉన్నాడు. వీరికి తెలియదు. యోసేపు గుర్తించాడు అన్నలను, ఒంటరిగా ఏడ్చాడని రాశారు. అయితే యోసేపు అన్నలను గుర్తించి తండ్రి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. అప్పుడు వారికి తెలియదు. బెన్యామీను కూడా తెలుసుకున్నాడు. ఏ విధంగా అయినా వారందరినీ కూడా ఐగుప్తుకు రప్పించాలని ఎన్నో కార్యాలు జరిగించి చివరికి యాకోబుతో కలిసి 70 మందిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వచ్చేశారు, హల్లెలూయా. 70 మందిగా ఐగుప్తు దేశానికి వచ్చేటప్పటికి యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ 70 మందిని కూడా సంరక్షిస్తూ ఉన్నాడు యోసేపు. 70 మందిగా ఐగుప్తు దేశానికి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు లక్షలాది మందిగా విస్తరించారట, హల్లెలూయా. అనేక సంవత్సరాలు ఐగుప్తులోనే ఉండిపోయారు వారందరూ. దేవుడు ఐగుప్తులో ఉన్న 70 మంది ఇశ్రాయేలు ప్రజలను లక్షలాది మందిగా విస్తరించిన తరువాత యోసేపు ఎరగని రాజు కూడా ఐగుప్తుకు వచ్చాడు. దానిని బట్టి ఇశ్రాయేలు ప్రజలు హింసించడం ప్రారంభించాడు.
ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు కానీ ఇంకా విస్తరిస్తే ఈ ఐగుప్తు దేశం అంటే వారి వశంలోకి వెళ్ళిపోద్దని భయపడి ఇశ్రాయేలు స్త్రీలు ఎవరన్నా ప్రసవించినప్పుడు మగబిడ్డను కంటే ఆ మగబిడ్డని వెంటనే నైల్ నదిలో పడవేయమని మంత్రస్థానాలకు ఆజ్ఞ ఇచ్చాడంట ఐగుప్తును పరిపాలిస్తున్న ఫరో అనే రాజు. దేవుని స్తోత్రం. వాడు యోసేపుని ఎరగినవాడు కనుక ఇశ్రాయేలు ప్రజలను మగబిడ్డలందరినీ చంపేవాలని ఆజ్ఞ ఇచ్చాడు. స్తోత్రం చెబుదామా. ఆ దినాల్లోనే మోషే పుట్టాడు ఇశ్రాయేలు ప్రజలకు. హెబ్రీలు అని పిలిచేవారు వాళ్ళని. మోషే పుడితే వాళ్ళ తల్లిదండ్రులు మరి రాజాజ్ఞకు భయపడి మరి మంత్రస్థానాలు కూడా దేవునికి భయపడని రాశారు. ఇంకా మోషేను నైల్ నదిలో పడవేయకుండా భద్రంగా ఉంచారటండి. తల్లిదండ్రులు 3 నెలలు వారిని భద్రంగా కాపాడి తర్వాత రాజాజ్ఞకు భయపడి ఒక జమ్మిపెట్టిని చేసి కీలును పూసి జమ్మిపెట్టిలో బిడ్డను పెట్టి నైలు నదిలో విడిచిపెట్టారని. ఫరో యొక్క కుమార్తె స్నానానికి చలికత్తులతో వచ్చినప్పుడు ఆ జమ్మిపెట్టిలో ఉన్నటువంటి ఆ బిడ్డను తీసుకుని తన బిడ్డగా పెంచుకుందని ఆమె అతనికి మోషే అని పేరు పెట్టిందని రాశారు. స్తోత్రం చెబుదామండి. ఆ యొక్క రాకుమార్తె కుమారుడిగా పెంచబడుతున్నటువంటి మోషే తన తల్లే దాదిగా ఉండి పెంచిందని, తల్లే దాదిగా ఉన్న తల్లి దేవుని కొరకు మోషేకు చిన్నతలము నుండే తెలియజేసిందని, తన తల్లి తెలియజేసిన దేవుని మాటలు మోషే హృదయములో నిలిచిపోయాయని. హల్లెలూయా. వీళ్ళ సండే స్కూల్ ఎందుకు పెడుతున్నామో తెలుసండి? దేవుని మాటలు బాల్య దినమంది వారి హృదయములో నిలిచిపోతాయని ఉద్దేశంతో పెడుతున్నాం సండే స్కూల్. అందుకే స్కూల్లో చెప్పినట్లుగానే పాఠాలు చెప్తున్నారు ఇక్కడ. వాటిని మళ్ళీ పరీక్షలు పెట్టడం, వాటిని మళ్ళీ ఒక ప్రశ్నలు వేసి అడగడం ఎందుకు చేస్తున్నారంటే దేవుని మాటలు ఎట్టి పరిస్థితుల్లో ఈ బిడ్డల హృదయంలో నాటబడాలి. హల్లెలూయా. దేవుని మాట మన హృదయంలో నాటబడితే ప్రియులారా మన పెద్దవారైనప్పుడు పాపములో పడిపోము, చెడిపోము. దేవుని స్తోత్రం. చాలామంది పిల్లలు సండే స్కూల్కి వస్తారు కానీ దేవుని మాటల మీద మనసు పెట్టరండి. దేవుని మాటల మీద మనసు పెట్టరండి. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి. మనసు పెట్టకపోతే దేవుని మాటలు మళ్ళీ మనసులోకి రావు. దేవుని మాట మీద మనసు పెట్టిన పిల్లల్లోకే దేవుని మాటలు నిలిచిపోతాయి. ఆ మాటలను ఎవరో చెరిపివేయలేరండి. పెద్దవారైనా కానీ దైవ భయముతుంటారు, దేవునికి మొరపెడతారు. అటువంటి అనుభవం మోషేకు వచ్చింది కనుక అతను 40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి రాకుమార్తె కుమారుడిగా ఉన్నాడు. ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నా కానీ అతని హృదయములో ఉన్న దేవుని వాక్యం దేవుని బిడ్డగా జీవించడానికి ప్రేరేపించింది. హల్లెలూయా. అందుకంటాడు, నేను రాకుమార్తె కుమారుడిగా జీవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలు. క్రీస్తు నిమిత్తం నిందలైనా సహిస్తాను, నేను దేవుని బిడ్డగానే జీవిస్తాను కానీ రాకుమార్తె కుమారుడిగా జీవించనని ఐగుప్తుని విడిచి అతడు మిద్యాను దేశం వెళ్ళిపోయినట్లుగా రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఎన్ని లిబరల్స్ చూపితే మీకు ఇదంతా చరిత్ర ఉంది. ఇంకో కొన్ని మాటల్లో కూడా మరి ఎంతో లోతైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. స్తోత్రం చెబుదామండి. కనుక మిద్యాను దేశంలో తన మేనమామైన యిత్రో మందలు మేపుతున్నాడు. అతని యొక్క కుమార్తెను చేసుకున్నాడు, సిప్పోరాను చేసుకున్నాడు. దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. 40 సంవత్సరాల అరణ్యములో మందలు మేపుతున్నప్పుడు దేవుడు మండుచున్న పొదలోంచి దర్శనమిచ్చాడు మోషేకి. దేవుని స్తోత్రం. ఆ 40 సంవత్సరాలు కూడా దేవుని పని చేయడానికి ట్రైనింగ్ అండి. అది తరిపిదిచ్చాడు. మందల మేపడం అంటే లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను నడిపించే సేవకుడిగా, నాయకుడిగా మోషేను తెచ్చపరచడం కొరకు 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు మందల మేపేవాడిగా మోషేను పెట్టాడు. మండుచున్న పొదలోంచి దేవుడు దర్శనమిచ్చినప్పుడు పొద కాలిపోతుంది కానీ పొగ రావట్లేదట. ఇదేదో వింతగా ఉందో చూడాలని మోషే ఆ పర్వతం మీదకి ఎక్కి ఆ యొక్క పొద వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే మోషే అంటూ మాట్లాడాడు. ఆ మోషేను ఒక నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసి ఐగుప్తుకు పంపించి ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించి
అరణ్య మార్గములో నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం దాటించాడు. ఆకలేస్తే మన్నాను కురిపించి, దాహం వేస్తే బండ నుంచి మధుర జలాన్ని పుట్టించి వారు తృప్తిపరిచాడు. వారికి మాంసం కావాలంటే పూరిళ్ళు కురిపించాడు. ఎన్నెన్నో అద్భుతాలు చేస్తూ వారి పాదాలు వాయకుండా, వస్త్రాలు మాయకుండా 40 సంవత్సరాల అరణ్య మార్గములో దేవుడు నడిపించాడు వారిని. లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలను. దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఇప్పుడు చదవండి ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో అరణ్యములో ప్రయాణం చేస్తున్న దినాలవి. ఆ ప్రయాణాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు వారి పక్షాన్ని. అయినా కానీ మోషే ద్వారా దేవుని మాటలు విన్నారు, దేవుని కార్యాలు చూశారు. కానీ అందులో అనేక మంది, ఈ లక్షలాది ఇశ్రాయేలు ప్రజల్లో అత్యధికమైన వారు దేవుని మాటలు విన్నారు, విడిచిపెట్టారు. ఆ మాటలు హృదయములో చేర్చుకోలేదండి. ఈవేళ కూడా చాలామంది దేవుని మాటలు ఎంతగానో వింటున్నారు. ఆ విన్నవారు దేవుని వాక్య హృదయములో చేర్చుకోకపోతే దేవుని యొక్క కార్యాలు చూడలేరు. హల్లెలూయా. దైవ సన్నిధికి చేరలేరండి ప్రియులారా. అందుకనే దేవుని మాటలు విన్నారు కానీ వాళ్ళు అనేక మంది దేవుని హృదయములో భద్రపరచుకోలేదు కనుక అరణ్యములోనే రాలిపోయారట. అయితే కొందరు మాత్రమే వాగ్దాన దేశమైన కానానుకు చేరారు యెహోషువ నాయకత్వంలో. దేవుని స్తోత్రం. మోషే ద్వారా మోషే తర్వాత యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశం దేవుడు తీసుకెళ్ళాడు. అది పాలు తేలు ప్రవహించే దేశం, సర్వ సమృద్ధి గల దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలటండి ప్రియులారా, ఆనాడు దేవుడు అక్కడ న్యాయాధిపతులు నియమించాడు. దేవుడు వారిని నడిపించడానికి ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, న్యాయాధిపతులు నియమించాడు. అయితే వారిలో న్యాయాధిపతి, చివరి న్యాయాధిపతి అయిన సమూయేలు అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన న్యాయాధిపతిగా కూడా పనిచేశాడండి. ఆ సమూయేలు అనే ప్రవక్త వద్దకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారంట, గోత్రకర్తలు, అయ్యా అందరికీ రాజులు ఏర్పాటు ఉన్నారు, రాజుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మనుషులందరూ ఎలాగైతే రాజుల్ని ఏర్పాటు చేసుకుని ఆ రాజరికంలో నడుస్తున్నారు, మేము కూడా, మాకు కూడా ఒక రాజు కావాలి, రాజుని ఏర్పాటు చేయండి అని అడిగారట సమూయేలు ప్రవక్తను. ఆ సమూయేలు ప్రవక్త దేవునికి చెప్పాడు ఈ మాటలు. దేవుడు అన్నాడు, ఇదిగో ఇంతవరకు 40 సంవత్సరాలు వారు పాదాలు మాయకుండా, వస్త్రాలు మాయకుండా, పాదాలు మాయకుండా నడిపించాను, అడిగిందల్లా ఇచ్చాను, కోడు రెక్కల చోట భద్రపరిచిన అయినాను నన్ను విసర్జించి వారు రాజును కోరుకుంటున్నారు కనుక వారి కోసం రాజుని ఏర్పాటు చేయి. అయితే రాజు అనేవాడు వారి మీదకు ఒకడు వస్తే వారి బిడ్డలందరినీ కూడా బానిసలుగా చేస్తాడని, వెట్టి చాకరీ చేయించుకుంటాడని, భయంకర వేదనకు గురి చేస్తాడని చెప్పి అన్నాడు దేవుడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, ఆ రాజు మమ్మల్ని ఎంతగా బానిసలుగా చేసినా పర్లేదు, మా పిల్లలను పనిగత్తులుగా పెట్టుకున్న పర్లేదు, కానీ రాజే కావాలన్నారు. దానిని బట్టి దేవుడు మరి బెన్యామీను గోత్రికుడైన సౌలును రాజుగా అభిషేకించమని సమూయేలుకి చెప్పాడండి. స్తోత్రం చెప్పండి అందరూ. ఇశ్రాయేలు ప్రజలు మొట్టమొదటి రాజు సౌలు. తర్వాత సౌలు 40 సంవత్సరాల వారు పరిపాలించిన తర్వాత దావీదును రాజుగా దేవుడు చేయించాడు. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు తర్వాత సొలొమోనును రాజుగా చేశారు. ఇశ్రాయేలు 12 గోత్రాల మీద, లక్షలాది మంది ప్రజల మీద రాజుగా ఉన్నాడు సొలొమోను. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము వచ్చాడు రాజుగా. అప్పుడే ఇశ్రాయేలు సామ్రాజ్యం 2గా చీల్చివేయబడింది. దేవుని స్తోత్రం. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగాను, 2 గోత్రాలు యూదా రాజ్యంగా విడిపోయాయి. అందుకని ఇశ్రాయేలు దేశానికి, రాజ్యానికి ఉత్తర దేశమని, యూదా దేశానికి దక్షిణ దేశం అని పేరు పెట్టారు. ఇశ్రాయేలు దేశం 10 గోత్రాలు ఇశ్రాయేలు దేశానికి దేవుడు కొంతమంది రాజులను ఏర్పాటు చేశాడు. అలాగే యూదా దేశానికి కూడా కొంతమంది రాజులను దేవుడు ఇచ్చాడు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించే రాజులందరూ కూడా చెడ్డవారటండి, ఒక్కడో మంచివాడు లేడట. కనుక ఇశ్రాయేలు ప్రజలు, 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలు అన్యుల వలె మారిపోయారు, దేవుణ్ణి విడిచారు,
అన్యజనాంగముతో మిళితమైపోయి ఎద్దులుగా మారిపోయారు. యూదా దేశంలో పరిపాలించిన రాజుల్లో కొందరు మంచివారు ఉన్నారు కనుక యూదులు కూడా ప్రత్యేకమైన జనాంగా ఉన్నారు. కానీ దేవదేవుడు యూదులను బబులోను దేశానికి చెరగా ఇచ్చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ, అనగా ఇశ్రాయేలు దేశం ఉన్నవారిని అష్షూరీయులకు చెరగా ఇచ్చేశాడు. హల్లెలూయా. అంటే యూదులకు రాజు లేడు, ఇశ్రాయేలు దేశానికి కూడా రాజు లేడప్పుడు. అప్పుడు రాజాది రాజుగా ప్రభు అయిన క్రీస్తు భూలోకానికి రావాల్సి వచ్చిందండి. స్తోత్రం చెబుదామండి. ఇది చరిత్ర. గలతీ పత్రిక 4:4 నుంచి చదవండి. ఇప్పుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు భూలోకానికి రావాల్సి వచ్చిందో రాయబడిన మాట్లాడి చరిత్ర అంతది. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇశ్రాయేలు రెండుగా విభజించబడిన తరువాత, యూదా దేశము ఇశ్రాయేలు దేశం విభజించబడిన తర్వాత రాజుల కాలం అంతరించిపోయింది. వారు యూదా దేశం వాళ్ళు, ఇశ్రాయేలు దేశం వారు కూడా చెరలకు పోయారు. అప్పుడు ఆ చెర నుండి విడిపించడం కొరకు, వారిని విమోచించడం కొరకు ఆయన యూదా గోత్రములో జన్మించవలసి వచ్చింది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలేమో అన్యులతో మిళితమైపోయారు. యూదా ప్రజలు బానిసలుగా ఉన్న, బబులోనులో బానిసలుగా ఉన్నా కానీ కొంతమంది ప్రత్యేకమైన జనాంగా ఉన్నారు కనుక యూదా గోత్రములో ఆయన పుట్టవలసి వచ్చింది. హల్లెలూయా. యూదా గోత్రములో సింహం పుట్టింది, యౌవన కాలములో బలి అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు యూదా గోత్రములు అందుకే పుట్టవలసి వచ్చిందండి. వారిలో ఉన్న పాపాన్ని తొలగించి వారిని పవిత్రపరిచి వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కూడా విమోచించాలని, తద్వారా లోకమంతటికి కూడా విమోచన దయచేయాలని ప్రభు అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి వచ్చారు 2025 సంవత్సరాల క్రితం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చిన ప్రభు ఆయనకు ఒక పేరు పెట్టారండి. యోహాను సువార్త 1:14 వాక్యమైన ప్రభు అయిన ఆయనే శరీరము ధరించి భూలోకానికి వచ్చాడు. ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. లోకములో ఆయన సంచరించాడు. లోక మానవులందరి కొరకు కల్వరి శిలువకు తను అప్పగించి రక్షణ అనుగ్రహించాడు. హల్లెలూయా. అందుకు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిబంధన చేశాడు. అయ్యా, మీరందరూ కూడా ఇటువంటి పాప స్థితిలో ఉన్నారు, ఈ పాపమును విడిచిపెట్టండి, దేవుని నీతిని తెలుసుకోండి అని చెప్పాడు. అంటే ఆ ధర్మశాస్త్రంలో దాగి ఉన్న దేవుని నీతిని వారెవ్వరూ గ్రహించలేదండి. దేవుడు పరిపూర్ణుడని, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన సేవించాలనే మనసు వారిలోకి రాలేదు. నిన్ను వలని పొరుగువారిని ప్రేమించాలని నీతిని వారు గ్రహించలేకపోయారు. కనుకనే మోషే ద్వారా దేవుడిచ్చిన ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని బయలుపరచడం కొరకు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి కొత్త నిబంధన ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. అది ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి నిబంధన ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని వారు అర్థం చేసుకోలేకపోయారు, నీతిమంతులుగా మార్చబడలేకపోయారు. కనుకనే ప్రభువారు కొత్త నిబంధన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము 2 ఆజ్ఞలు ఉన్నాయండి. ఒకటి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో దేవుడిని యెహోవాను సేవించాలి లేక ప్రేమించాలి, నిన్ను వలని పొరుగువారిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలను ప్రభు కొత్త నిబంధన ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చాడు. హల్లెలూయా. పాత నిబంధన ధర్మశాస్త్రం కూడా అదే అర్థాలు చెప్పాయి, కానీ ఆ పదార్థాల అర్థాన్ని వారు తెలుసుకోలేకపోయారు. కనుక క్రొత్త నిబంధన ప్రభు ఇచ్చాడు. ఈ నిబంధన ఏ విధంగా చేశాడో తెలుసా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయములో ఈ మాట ఉందండి. ఈ నిబంధన వాక్యం అటండి ఈనాడు మన హృదయాలపై రాస్తున్నాడట. స్తోత్రం చెబుతారా? హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం ఒకసారి చదవండి, మీకు అర్థం అవ్వడానికి. 8వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవదేవుడు మనకిచ్చే
ఆ యొక్క ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఏమిటంటే, దేవుని వాక్యం ఏమిటంటే, ఆ వాక్యం అట మన హృదయములో రాసే నిబంధన అటండి. ఇది ఆనాడు రాతి పలకల మీద రాసి ఇచ్చాడు పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని. ఈ క్రొత్త నిబంధన ధర్మశాస్త్రంలో ఆ దేవుని మాటలు మన హృదయాలపై రాస్తున్నటువంటి మాటలు. హల్లెలూయా. అందుకని దేవుని మందిరానికి వచ్చేవారు మొట్టమొదటగా దేవునికి హృదయాన్ని అప్పగించుకోవాలి. ప్రభువా, నువ్వు దాసులోంచి నాతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే ప్రతి మాట కూడా నా హృదయములో ముద్రించండి అని నువ్వు దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ చెప్తున్న ప్రతి మాట నువ్వు హృదయములో ముద్రించబడితే అది ఎన్నడూ చెరిగిపోదు, ఎవరూ చెరిపివేయలేరు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కానీ దేవుని మాటలు హృదయములో నిలిచి నిన్ను ధైర్యపరిచి నడిపిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు మాట చెప్తున్నాడు, చదవండి. 5వ అధ్యాయం 8వ వచనం చదువుదామా త్వరగా. 5వ అధ్యాయం 8వ వచనం. గ్యాస్ బుక్ చేసి HP గ్యాస్ ఎంతకంటే మరి. ఈ కొత్త నిబంధన కాలంలో దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం మన హృదయాల్లో ముద్రించువాడై ఉన్నాడు ఆయన మన హృదయములో ఆయన వాక్యాన్ని ముద్రిస్తే ప్రియులారా, మనలో ఉన్న చీకటంతా తొలగిపోద్ది. అనగా దుష్కార్యాలు, దురాలోచన, దుష్ట తలంపులు, దుష్ట కోరికలన్నీ తొలగిపోయి వెలుగు సంబంధుల వలె మారిపోతాం. మన బ్రతుకులో మార్పు కలుగుతుంది. నీతిమంతులుగా తీర్చబడతాం. మంచి ప్రవర్తన గల వారిగా మారిపోతాం. ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది మన హృదయంలోకి వస్తుందో, క్రీస్తు యేసు యొక్క మాటలు మనలో ఉన్న చీకటంతా తొలగిపోద్దండి. దురాలోచన, దుష్టములు దూరమైపోతాయండి. అప్పుడే మనం లోకములో ఏది మంచిదో, ఏది చెడుగో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో మనకు అర్థమవుతుంది. కనుక ఈ అర్థమైనప్పుడు ఎప్పుడైతే మనకు అర్థమైందో మన వెలుగు మనలో ఉందని మనం గ్రహిస్తాం. దేవుని వాక్యం అనే వెలుగులో మనం నడిపించబడతాం. వాక్యం అనే వెలుగులో నడిపించబడినప్పుడే లోకములో పాపములో పడిపోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. కనుక నిద్రించుచున్న నీవు మేలుకోమంటున్నాడు. స్తోత్రం చెబుదాం అందరం. ఒకవేళ ఇంతవరకు దేవుని వాక్యం నీ హృదయములో లేకపోతే నువ్వు నిద్రించుచున్న వానవే, దేవుని ఎరగన బిడ్డవే. నిద్రపోతున్న వారికి ఏం జరుగుతుందో తెలుస్తుందా? తెలియదు. అలాగే దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే దేవుని ఏ విధంగా ఆరాధించాలో మనకు తెలియదు. దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియదు. దేవుని కార్యాలు మనం తెలుసుకోలేము. కనుక దేవుని వాక్యాన్ని హృదయములోనికి మనం స్వీకరించినప్పుడు ఆ దేవుని వెలుగు మనలో ప్రకాశిస్తుంది ప్రియులారా. అప్పుడే దేవుని కొరకు మనం పూర్తిగా తెలుసుకోగలం. ఆ దేవుని ఏ విధంగా ఆరాధించాలో, ఏ విధంగా సేవించాలో మనకు అర్థమవుతుంది. ప్రతి విషయంలో దేవునికి అప్పగించుకుంటాం. దేవునికి అప్పగించుకుంటే దేవుని యొక్క ముఖ ప్రకాశము మన మీద ప్రకాశించడం ప్రారంభిస్తుంది. స్తోత్రం చెబుదామండి. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. దేవుని వెలుగు ఎప్పుడైతే మన మీద ప్రకాశిస్తుందో ఈ పాపలోకములో పరిశుద్ధమైన జీవితం జీవిస్తామండి. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం చదివినట్లయితే అక్కడ సమరయ స్త్రీ చెప్తుంది, అయ్యా ఇవన్నీ ఆ స్త్రీ ఆయనతో. అందరూ బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రియులారా, సమరయ స్త్రీ ఒకప్పుడు ఇశ్రాయేలు చిన్నది, దేవుని ఎరిగిన బిడ్డే కానీ దేవుని వాక్యాన్ని హృదయములో స్వీకరించకపోవడం వల్ల దేవునికి అప్పగించుకోలేదు. కనుకనే లోకములో పాపములో పడిపోయింది. భయంకరమైన వ్యభిచారిగా ముద్రించబడింది. భయంకర పాప స్థితిలో ఉంది. కనుకనే ఆ గ్రామవాసులు ఆమెను వెలివేశారు. ఊరుకు దూరంగా ఉన్నటువంటి స్త్రీ ఆ యొక్క యాకోబు వద్దకు నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు యేసు ఆమెతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎవరో మాట్లాడిన స్త్రీతో యేసు ప్రభువారు ఆమెను పలకరించారు. నీళ్ళమ్మని అడిగాడు.
యేసు మాట ఎప్పుడైతే ఆమె విన్నదో ప్రియులారా, ఆమెలోన చీకటి తొలగిపోవడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం. భక్తి ముసుగు వేసుకుని తప్పించుకుందాం అనుకుంది భయపడి, కానీ యేసయ్య ఆమెను విడిచిపెట్టలేదు. అమ్మ, మీరు చేసే ఆరాధన క్రమమైనది కాదు, యూదులు చేసే ఆరాధన క్రమమైనది కాదు. దేవుడు ఆత్మ గనుక ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది, వచ్చే ఉన్నదని చెప్పగానే అప్పుడు అర్థమైంది ఆమెకి. ఆ యొక్క దేవుని మాటలు హృదయములోకి వెళ్ళాయి. యేసయ్య మాట ఎప్పుడైతే హృదయములోకి వెళ్ళాయో అప్పుడు ఆనాడు ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా విన్న మాటలు గుర్తొచ్చాయి అంటుంది. అయ్యా, మాకు తెలుసండి, క్రీస్తుని మెస్సయ్య వస్తారు, ఇవన్నీ మాకు నేర్పిస్తారు. స్తోత్రం చెబుతారు అందరూ. బిగ్గరగా దేవుని స్తుతిందామండి. హల్లెలూయా. క్రీస్తుని మెస్సయ్య వస్తారండి, ఇవన్నీ మాకు నేర్పిస్తారని చెప్తుంది. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీతో మాట్లాడుతున్నా నేనే ఆ మెస్సయ్యను అని. ఎప్పుడైతే ప్రభు చెప్పారో తన్ను తాను ఆ సమరీ స్త్రీ యేసయ్యకి అప్పగించుకుందండి. యేసయ్యకి ఎప్పుడైతే అప్పగించుకుందో యేసయ్య ముఖ ప్రకాశము ఆమె మీద ప్రకాశించింది. దేవుని స్తోత్రం. ఆమె హృదయంలో పాపపు ఆలోచనలు, తలంపులు, కోరికలన్నీ తొలగిపోయాయి. ఆమె హృదయం అంతా వెలుగుతో నింపబడింది. యేసు తప్ప ఎవరూ ఆమె కనపట్లేదు. యేసుని గూర్చిన ఆలోచనే, యేసుని గూర్చిన తలంపే ఆమెలో ఉంది. కనుకనే ఆమె చేతిలో ఉన్న కుండను విడిచిపెట్టిందంట. తన కోసం నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి ఆ స్త్రీ తన కొరకు అనే విషయం మర్చిపోయి తన బ్రతుకును మార్చిన యేసు కొరకు సాక్షిగా సాగిపోయింది. హల్లెలూయా. ఏ సుకారానే వాసులు, సుకారైన గ్రామవాసులు ఆమెను ద్వేషించారు, అదే గ్రామానికి వెళ్ళి, అయ్యలారా వినండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూశాను, ఆయన క్రీస్తు కాడా. హల్లెలూయా. ఆయన నాలో ఉన్న చీకటినంతా తొలగించాడు, నన్ను వెలిగించాడు, నా బ్రతుకును పవిత్రపరిచాడు. ఇదిగో నేను పరిశుద్ధుడైన యేసును పొందుకున్నానని ఆ ప్రాంతవాసులతో చెప్పినప్పుడు అనేక మంది సమరయులు యేసు వద్దకు వచ్చి యేసు మాటలు విని ఆయన నిజముగా లోకరక్షకుడని అంగీకరించి ఆశీర్వదించబడ్డారని రాయబడి ఉందండి. దేవుని స్తోత్రం చెబుదామండి. దేవుని వాక్యం ఎంత గొప్పదో తెలుసా ప్రియులారా? వింటున్న మనం ఆ వాక్యాన్ని హృదయంలోనికి స్వీకరిస్తేనే మన బ్రతుకుల్లో ఆ వాక్యం కార్యం జరిగిస్తుంది. మనలో పాపపు తలంపులు, కోరికలను తీసివేస్తుంది, పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తుంది. ప్రియులారా, ప్రభు వైపు చూసేవారుగా చేస్తుంది. ఏ భక్తుల వైపు చూసేవారుగా కాదు, ప్రభు వైపు చూసేవారుగా చేస్తుంది. లోకములు ఎంతమంది భక్తులున్నా, ఎంతమంది దైవ సేవకులున్నా ఆ యేసు కొరకే చెప్తారు, కానీ యేసు చేసే కార్యాలు ఎవరూ చెయ్యలేరు. హల్లెలూయా. యేసు ఒక్కడే మన బ్రతుకులను బాగు చేసేవాడు, యేసు ఒక్కడే మన అవసరాలు తీర్చేవాడు, యేసు ఒక్కడే మన కుటుంబాన్ని దీవించేవాడు. ఆ యేసు వైపే చూస్తావు, యేసుకే నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకని కొలసీ పత్రిక 3:15 ఈ మాట చెప్పాడు. చదవండి, ప్రార్థన చేసుకుందాం. కొలసీ పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయములలో ఏలుచుండనీయండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడ్డారు, మరియు కృతజ్ఞులై ఉండండి. సంగీతములతోను, కీర్తనలతోను, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చిన గానము చేచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా ఉండనీయుడి. మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు మాట సమాధాన సంబంధమైన మాటలండి అవి.
ఆ మాటలు మన హృదయములో ఉంటే సమాధానము మన హృదయములో ఏలుబడి చేస్తుంది. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సంతృష్టి కలిగి జీవించే జీవితాన్ని ఇస్తుంది. లేదనే విచారం కానీ, ఉన్నదనే గర్వం కానీ మనలోకి రానవదు. అదే సమాధాన ఏలుబడి చేయడం అంటే. యేసయ్య మాటే మన సమాధానమని ఇచ్చేది ప్రియులారా, నెమ్మది గల జీవితాన్ని ఇచ్చేది. అటువంటి మాటలు హృదయములో మనం చేర్చుకుంటే ప్రియులారా, మనము దేవుని గురించి స్తుతించకుండా, పాడకుండా, ఆత్మ సంబంధమైన కీర్తనలు పాడకుండా ఉండలేము. దైవ సన్నిధి దూరమవుతున్న వారిని గద్దించి బుద్ధి చెప్పి ఆయన సన్నిధికి నడిపిస్తాం. ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటాం. ఏ పని చేసినా ఆ దేవదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే చేస్తాం. ఎందుకంటే మనము చేస్తున్న ప్రతి పనిని దీవించేవాడు దేవుడేనని గుర్తెరిగి ఆయనకు మనం అప్పగించుకుంటాం, ఆయన నామాన్ని గణపరుచుకుంటాం. ఈ అనుభవం మనలోకి రావాలంటే ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయములో చేర్చుకోవాలి. ఇదొకటే మార్గం. స్తోత్రం చెబుదామండి. కనుక కీర్తనలో 16 వచనం సారాంశం ఇదేనండి. దేంటన మన దేవుని వాక్యం మన హృదయములో దాచుకుంటే ఈ పాపలోకములో పరిశుద్ధంగా జీవిస్తాం, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తాం. అంతేకాదు ప్రియులారా, మనకు శ్రమలు, కష్టాలు, శోధనలు ఎదురవుతున్నప్పటికీ కృంగిపోము, కృషించిపోము, ధైర్యముతో ముందుకు సాగిపోతాం. అటువంటి అనుభవాన్ని దేవదేవుడు మనకు అనుకరించడానికి ఇష్టపడుతున్నాడు. అనుభవం నాకు కావాలి అన్నవారందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేయబోతున్నాం. దయతో లేచి నిలబడండి. మహోన్నతుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. దినారాధనలో మీ సన్నిధి నుంచారు ప్రభువా, వీరే మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అవును ప్రభువా, నీ బిడ్డలతో ఎప్పుడు మాట్లాడే దేవుడివై ఉన్నావు. అందుకొరకు ఈ లోకములో కొంతమంది ప్రజలను నీ బిడ్డలుగా ప్రత్యేకపరుచుకుని వారితో నువ్వు మాట్లాడుతున్నావు నాయన. ఈ దినమున మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయములో భద్రం చేసుకున్నట్లయితే ఆ మాటలే మా బ్రతుకును బాగు చేస్తాయని, ఈ పాపలోకములో పడిపోకుండా, చెడిపోకుండా పవిత్రమైన జీవితాన్ని ఇస్తాయని, మా కుటుంబంలో కొదువులు, కొరతలు ఏర్పడినప్పుడు ధైర్యముతో ముందుకు నడిపించి దీవెనకరముగా మారుస్తాయని లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. విన్న వాక్యం వృధా కాకుండా ప్రతి ఒక్క హృదయములో ఫలించే కృపనివ్వండి అయ్యా. వినేసి విడిచిపెట్టేవారు కాకుండా విన్న వాక్యమును హృదయములో భద్రము చేసుకునే అనుభవాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి తండ్రి. దినములు, మాసములు, సంవత్సరాలు గతించిపోతున్నాయ్యా. మా జీవితంలో మార్పును కోరుకుంటున్నావు తండ్రి. మా జీవితంలో మార్పును కోరుకుంటున్నారు ప్రభువా. అటువంటి మార్పు కలిగిన జీవితం ప్రతి బిడ్డ కలిగి జీవించడానికి కృపనివ్వండి అయ్యా. అనేక మంది రోగులై ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలై ఉన్నారు, బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి ప్రభు. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు దయచేయండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకిడి నుంచినైనా యవనస్సులను, సండే స్కూల్ బిడ్డలను దీవించు తండ్రి. వివాహ ప్రయత్నాల మార్గాలు తెరవండి ప్రభు. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించండి నాయన. మందిర నిర్మాణంలో ఈ దీన పరిచర్యకు అనేక రీతిలుగా సహకరిస్తూ ప్రోత్సహిస్తున్న కుటుంబాలన్నిటినీ మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. ఇంకా సహకరించేవారు అనేకులను లేవనెత్తండి ప్రభు. ఈ మందిరాన్ని కొన్ని కొదువులని మహిమలో తీర్చండి ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంఘ బిడ్డలు అనేక మంది ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారు. వారందరిపై నీ కాపుదలకు అందుష్టించండి. వారి కష్టార్జితాన్ని దీవించండి. ఆరోగ్యాలతో నింపి వారి కుటుంబాలకు మేలు దయచేయండి. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న సంఘ బిడ్డలను మీరు దీవించమని అడుగుచున్నాం తండ్రి. సంఘ బిడ్డల కుటుంబాలను దీవించునైనా, ఆశీర్వదించునైనా. తొలకరి పంటలో ఎంతో నష్టాన్ని చూశారు. రెండో పంట కొరకు నీ బిడ్డలు వరి మళ్ళీ వేశారు నాయన, వరి నారులు వేశారు తండ్రి. త్వరలో నాటబోతుండగా మీరు పొలాలను దీవించి రెట్టింపు దీవులతో నింపండి ప్రభు. సర్వ సమృద్ధిని ఇవ్వండి నాయన. కుటుంబ బిడ్డలందరినీ పేరు పేరున ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. సహోదరి ప్రభు ఇగో నాయన, క్రామచింతలపూడి ప్రాంతంలో సహోదరి చెల్లి బలహీనరాలుగా ఉందని విన్నాం. ఆపరేషన్కి వారు సిద్ధపడుతుండగా ఆపరేషన్ అంతలో మీరు తోడుగుండండి. మంచి ఆరోగ్యం పొందుకుని సాక్షిగా నిలబెట్టండి. కట్టబోతున్న గృహం కొరకు కూడా మార్గాన్ని తెరవమని అడుగుచున్నాం తండ్రి. అలాగే నాయన ఇదిగో తండ్రి, సహోదరి ప్రార్థించారు నాయన.
ఇదిగో గోకవరం నాయన సత్యబాబు గారిని మీరు దర్శించి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నీ సాక్షిగా వాడుకోండి. ఎంతోమంది గ్రామంలో బలహీనలై ఉన్నారు, బలపరచండి. రోగులై ఉన్నారు, స్వస్థపరచునైనా నీకు వందనాలు. విజయవాడ పట్టణం నుంచి మా మధ్యకు వచ్చినటువంటి ప్రియులు సత్యనారాయణ గారి కుటుంబాన్ని దీవించునైనా. కుమార్తె చేసిన డ్యూటీని బట్టి కుమార్తె కూడా ఉద్యోగ ప్రతులు ఉంటుండగా మార్గాన్ని తెరవమని అడుగుచున్నాం. అలాగే వారి యొక్క సతీమణి సహోదరు కూడా ఆరోగ్యం ఇవ్వండి, వారి కుటుంబాల్లో కొదువులు తీర్చండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. సంవత్సరాంతపు కృతజ్ఞత కూడికకు, నూతన సంవత్సర ఆరాధనకు తగిన సిద్ధపాటు మాకు అనుగ్రహించమని, సహాయం చేయమని, అనేక మందిని ప్రభువా రక్షణ మార్గములకు ఆకర్షించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకు క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.